గుడ్ ఈవినింగ్. లోపలికి రండి. ఇది తలుపు లాంటిది, కానీ తలుపు కాదు. ఏంటి సిస్టర్ సడన్ గా ఇలాగా? ఎంతసేపు అని హాస్టల్లో ఉండను, బోర్ కొడుతుంది, అందుకే ఇలా వచ్చాను. బ్రహ్మచారులు కదా, మా కొంప కాస్త భయంకరంగానే ఉంటుంది, మీరేమనుకోకండి. అరే నిలబడ్డారే. అరే అబ్బో చెయ్యండి చెయ్యండి. అరే రే సారీ అండి, అది మంచం లాంటిది కానీ మంచం కాదు కదా. మా ఇల్లు ఒక మాయా బజార్ సిస్టర్. ఇక్కడ అన్ని ఉన్నవి లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను కనిపిస్తాయి. అయితే ఈ ఇంట్లో మార్చాల్సినవి చాలా ఉన్నాయి. అబ్బబ్బా, ఇలా సత్రంలో భోజనం, మఠంలో నిద్ర ఇంకా ఎన్నాళ్ళండి? సున్నం సుబ్బారావుకి రోజు చెబుతూనే ఉన్నాం కదే. అవును చెప్పారులేండి. మీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా లోకంలో? ఇదిగో. అక్క, నీకు అతని సంగతి తెలీదు. మ్. ఈ ఊళ్ళో సగం ఇల్లు ఆయనే కట్టాలనుకున్నారట. కానీ ఎవరు కట్టనివ్వటం లేదు పాపం. ఆ సంగతి వదలండి. చూడండి, ఉన్న 4 నగలు పోకముందే ఒక మంచి కొంప చూడండి. నగలు పోతే కొనుక్కో వచ్చే మళ్ళీ. మరి నోర్మయ్యి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు. పడుకో, విసురుతా, పడుకో. నాకెలాగూ నిద్ర పట్టి చావదు. రామయ్యి నాటి కష్టములు నా మహిమో, నీ మహిమో నా ప్రారబ్ధమో. మీ ప్రారంభమే. అసలు నిద్ర పట్టకుండా చస్తుంటే మీకేతం లేవులండి. నోరు మూసుకుని విసరండి. తెల్లారిపోయింది. వేధవాలారా, పండి పండి వేధవాలారా. రేయ్ రేయ్, అయ్యో, అయ్యబాబా, ఊరి జనంతో పాటు నువ్వు చేరావా ఇక్కడికి? అయ్యబాబాయ్, అయ్యబాబాయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? వరదల్లో కొట్టుకొచ్చావు, బుద్ధి లేకపోతే సరి. ఆయన కాదు, అసలు మీకే బుద్ధి లేదు. దానికంటే పెళ్లి చేయరు, ఇటు ఇల్లు చూడరు. దక్షిణ కూడా వేయలేని వెధవలందరూ రాత్రి అయ్యేసరికి సత్రం చేరుతున్నారు. అయ్యబాబాయ్, నేను అలా రాలేదండి. ఓ పార్టీకి ఇల్లు కట్టిస్తున్నానండి. అందులో పోర్షన్ మీకు అద్దెకిప్పిద్దామని వచ్చానండి. రాత్రి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పడుకుని ఉన్నానండి. అయ్యబాబాయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? అక్కడ కదండి పడుకున్నాను. మళ్ళీ నన్నే అడుగుతాడేమి? మీరు ఊరుకోండి. బాబా బాబు, ఆ ఇల్లు ఎలాగైనా మాకు అద్దెకిప్పించు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నీ పెళ్లికి ఉచితంగా కట్ చెప్తాం. అలా పట్టుకుంటే పెద్ద గొప్ప ఏం కాదు. నీ బుర్ర కూర్చుంటే ముట్టుకోకుండా తీసొద్దాం. ముట్టుకోకుండా తీయాలా? ఈ ప్రపంచంలో ముట్టుకోకుండా ఎవరు తీయలేరా? గోట్లోంచి లింగాల్ని, చేతిలోంచి పూర్తిని తీసే బాబా అన్నారు. అప్పుడు గోట్లో పట్టుకుని కాలు తీయడం పెద్ద లెక్క. భూమికి పెట్టున్నా ఎత్తు మాట మాడతా తక్కువ ఎక్కువ. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులంతా పుట్టోళ్ళే. తీస్తావరా పుట్టడా? బుర్ర బుర్ర ఉపయోగించి. బుర్ర మీ మామతర్రా, నువ్వు లేపరా చూద్దాం. నువ్వు లేపు చూపిస్తాను. అన్నా లేపు, లేపు ఏమిస్తా? నా దగ్గర మొక్క చూడండి, అత్తడికి ఇస్తుంది. అత్త ముందు నా కూతురు లేకుండా లేపెత్తా. నీ కూతురు నీకు ఎత్తావా? ఇస్తాను, లేపు. అమ్మా నువ్వే సాక్షి. సరే. నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు?
పచ్చిమిరపకాయల బజ్జీలు తెచ్చారా ఉల్లిపాయ పకోడీ తెచ్చారా మరి ఏం తెచ్చారు ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు బాసు నువ్వు వచ్చేసావా నాన్నలు తనుకు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ అన్ని వెయిటింగ్. అవును రోయ్, సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా, చేపల పులుసు పెట్టుంచు. అమ్మా ఏంటలా ఉన్నావు? నాన్న ఈ ఆస్తి ఎవరి కోసం నీకోసమే. ఈ మేడలు మిద్దలు ఎవరి కోసం నీకోసమే. ఇవన్నీ నాకెందుకు అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని. నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే అది అది నాన్న నాకు విషయం చెప్పండి, నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? అని 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 వాడేదో మాత్రేశాడు. నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్య? వదిన కడుపున కదా పుట్టేస్తే. కరెక్ట్ కరెక్ట్, నా కడుపున పడుతుంది, అది నిజమే. అమ్మా నువ్వు నా కడుపున పట్టలేదు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు? నువ్వు నా కన్న తండ్రివి కాదని. నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. ఏయ్, అసలు దీనికి అంతటి కారణం నువ్వు. నా కడుపున పుట్టలేదని నాతోనే కమిట్ చేయించేస్తావుట్రా నిన్ను. నేను సొంత నౌకన్నా పెంపుడు నౌకన్నా? తమరికి డౌట్ వచ్చిందా నిన్ను? అమ్మో వారిని ఎడా పెడా వాయించేస్తున్నారు కదంట్రా. అసలే ఆ విజయ్ గాడు అర్థం కాని స్కూల్లో ఎదురు వచ్చేస్తున్నాడు. నువ్వు స్కూల్ మూసాయి, స్కూల్ మూసాయి. నువ్వు నోరు మూసేయ్. మరంతే, విజయ్కి టఫ్ ఫైటింగ్ ఇవ్వాలంటే నీ స్కూల్ పనిచేయదు. మరైతే ఇప్పుడు ఏంట్రా దారి? విజయ్ ఆటలు కట్టించాలంటే ముగ్గురువుల సలహాలు తీసుకోవాల్సిందే. గుర్గురువులా? వాళ్ళెవరు? రా చెప్తా. సార్ 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 నేపాల్ నుంచి మీకు లెటర్ వచ్చింది సార్. నేపాల్ నుంచా? అక్కడ నాకు బంధువులు ఎవరు లేరే, అప్పుడు కూడా చేయలేదు. పసుపు అంటించి మంగళకరంగా ఉంది సార్. ఏదో శుభవార్త అయి ఉంటుంది. పైగా నా హస్తవాసి కూడా చాలా మంచిది. అయితే చదువు, నీకు మంచి టిప్పు కొడతాను సార్. చూడరా. శ్రీ 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 తాబేలు వామనరావు గారికి లాయర్ పరాంకుశం వ్రాయనది. మీ వేలు విడిచిన పిన్నత్త గారి, అక్క గారి, భర్త గారి, తండ్రి గారికి గారెలు కూడా ఎక్కువ కంగారుగా ఉందా? అసలు మ్యాటర్ చదివి. సదరు వారసులు లేకపోవడం వల్ల వారి యావదాస్తి మీకు రాశారు. ఆగు. ఇదిగో థ్యాంక్ యూ సార్. చదువు. అందుకోసం ఆస్తులు అప్పులు లెక్క కట్టగా అప్పులు మొత్తం పోను, ఆస్తి ఎంత మిగిలిందో చదువు. ఆస్తులు మొత్తం పోను, అప్పులు 1,25,000 తేలింది. అది వెంటనే కట్టకపోతే మీ మీద సివిల్, క్రిమినల్ వగైరా చర్యలన్నీ తీసుకుని మిమ్మల్ని కోర్టుకి ఇడ్చి కఠినాతి కఠినంగా శిక్షించవలసి ఉంటుంది. మాది చాలా క్రూరంగా ప్రవర్తిస్తాం, తర్వాత ఆలోచించుకోండి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటావా? ఎందుకండి? నీకు టిప్ ఇవ్వాలి కదరా, నువ్వు తెచ్చింది మామూలు మ్యాటర్ ఏంటి? భలేవాడివే. లెటర్ సగం చదివేటప్పుడే 100 టిప్పు కొట్టాడు, ఇప్పుడు 200 కొడతాడేమో. 200 ఏంట్రా, 500 కొట్టానా నీకు? 500 మంచిదా? అలా మొదటి మొదలష్టం లెటర్ మీకు వస్తే నన్ను కొడతారేంటండి? ఏంటంటే ఏంటంటే ఇది ఊపిరి ఆడక సత్తా. నువ్వు నా